గుడి కట్టిన వాడేమో సొలొమన్. అవును. టెంపుల్ అంటే గుడిగా మా దృష్టిలో, ఆలయం అందాం పోనీ, లేదు ఎనీథింగ్, మీరు ఆలయమే అంటారు, ఎప్పుడు గుడి అన్నారు. ఓకే. యేసు ప్రభుల వారి కోసం కట్టినటువంటి గుడి జెరూసలేం. కాదు. సరే పోనీ గుడి అన్నారా, ఏమంటారు మీరు? మీరు చదివారు కదా పాత నిబంధనలో నిబంధన. నేను చెప్పేది వినండి. నేను చెప్తాను. మళ్ళీ డైవర్ట్ అవ్వద్దు ప్లీజ్. నేనేమంటాను, అక్కడ కట్టినటువంటి ఏదైతే ఆలయం ఉందో అది కట్టినటువంటి సొలొమన్ అయితే, ఆ తర్వాత భద్రశత్రువు ఎవరు? హేరోదు. హేరోదు ఎందుకు అసలు భద్రశత్రువు అయ్యాడు, ఆ స్టోరీ చెప్పండి. నా స్టోరీ హిస్టరీ చెప్తాను వినండి. ఓకే. ఎందుకు అంటే, ఎప్పుడైతే హేరోదు పరిపాలిస్తున్నాడో ఆ పరిపాలనలో తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చారు, బాబిలోన్ నుంచి కొంతమంది జ్ఞానులు వచ్చి, యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా, మేము ఆయన నక్షత్రం చూసి వచ్చామని వచ్చారు. అప్పుడు యూదులను పరిపాలిస్తున్నది హేరోదు. ఎప్పుడైతే యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడ, అప్పటికే హేరోదు తన కుమారులను చంపేశాడు. అంటే ఇక్కడ స్టోరీ ఇది ఫినిష్ కాలేదు, ఇంకా ఫినిష్ కాలేదు. అప్పటికి జెరూసలేం అనేది కట్టబడి ఉంది. ఆ తర్వాత మానవ రూపంలో వచ్చినటువంటి యేసుని వెతకడానికి హేరోదు మనుషులను పంపించాడు. జెరూసలేం ఎప్పుడో కట్టబడింది, దానికి దీనికి సంబంధం లేదు. యేసు ప్రభుల వారిని వెతికించింది ఎవరు? కింగ్ హేరోదు. హేరోదే కదా యేసు ప్రభు వారిని చంపేయమని చెప్పింది. చిన్నప్పుడు బాలుడు ఉన్నాడు, ఆయన దేవుడై కుమారుడు ఉన్నాడు, ఆయనను మనం చంపేయాలి అని చెప్పి వెతికిచ్చింది ఆయనే కదా. అవును అవును.